హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో విద్రోహి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందరికి రాబోతున్నారనమాట. సో ప్రెజెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు. రవిప్రకాష్ గారు, సాహితీ గారు, అలాగే శివకుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు విద్రోహి సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అసలు మీ అందరినీ చూస్తుంటే నా కన్నుల పండుగగా ఉంది చెప్పాలంటే. సో విద్రోహి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయనతో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి సార్, విద్రోహి అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి? ఈ మధ్య తమిళ అండ్ మలయాళం కంటెంట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఈ కరోనా వచ్చింది కాడి నుంచి మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం కూడా ఆ బడ్జెట్లో సేమ్ క్రైమ్ థ్రిల్లర్ ఏదైనా ప్లాన్ చేశారైతే చెప్పి ఈ స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేసిన తర్వాత ఎలా ఎవరైతే బాగుంటారో ఆర్టిస్టులు ఏంటని అనుకుంటాం కదా, బేసిక్గా ఇద్దరు ముగ్గురు అనుకుంటాం. అలా ఫస్ట్ మన శివకుమార్ని అప్రోచ్ అయితే ఓకే స్టోరీ బాగుంది నేను చేస్తానని ఫస్ట్ టేక్లోనే ఓకే చేసాడు. తర్వాత మన రవిప్రకాష్ గారిని, తర్వాత మిగిలిన ప్యాడింగ్ అంతా. ఇందులో ఇంపార్టెంట్ రోల్ తాగుబోతు రమేష్ అయితే బాగుంటుంది. ఒక దొంగ సత్తి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, దానికేమో మన తాగుబోతు రమేష్ని, ఒక పెళ్ళికొడుకు క్యారెక్టర్ మధునందన్ని, ఇలా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, అది సూపర్. సో శివకుమార్ గారు, సో మీ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎక్కడో ఏదో ఒక ఉంటుంది మీది సంథింగ్, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఫైనల్లీ మీరే ఏదో ఒకటి ఉంటారు. సో ఏంటి ఇందులో కూడా ఎలా ఉండబోతోంది? మెడికల్ స్టోర్లో వర్క్ చేస్తున్నారు, సూర్య మెడికల్ స్టోర్స్. ఇందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఓకే, ఎవ్రీ సినిమాలో చిన్న చిన్న వేరియేషన్, చిన్న ఫ్లిప్ క్యారెక్టర్. ఇందులో మేజర్ ఒక మంచి ట్రాన్సిషన్ ఉంటుందండి క్యారెక్టర్. ఓకే, అంటే మరీ ఎక్కువగా రివీల్ చేయకూడదు. ఓకే, సినిమా చూస్తే తెలుసు. యా, వెయిటింగ్. సో రవి గారు, సో బేసిక్గా ఏంటంటే మీరు పోలీస్ క్యారెక్టర్స్ అంటే మీరు అంత ఫిట్నెస్ కానీ మీ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో ఇందులో కూడా వన్ ఆఫ్ ది పోలీస్ క్యారెక్టర్. సో ఈసారి అన్ని క్యారెక్టర్స్తో పోలిస్తే ఈ క్యారెక్టర్ ఎంతవరకు డిఫరెన్స్ ఉండబోతుంది? సో బేసికలీ పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఏదో రెగ్యులర్ రొటీన్ అయితే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ పక్కన చేయడం, ఎస్ సార్ ఆ ముద్దాయిని నేను తీసుకొచ్చేసాను సార్, వెళ్ళి ఇంటరోగేట్ చేసేసాను సార్, ఆ స్కోపే తప్పితే ఒక కంప్లీట్గా మనం లీడ్ చేయడం అనేది చాలా తక్కువ సార్లు వచ్చిందనమాట. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని నేనే లీడ్ చేస్తాను. సో అందులో మనకి చేయగలిగిన స్కోప్, యాక్టింగ్ చేయగలిగే స్కోప్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్ ద్వారా నాకు చాలా చక్కగా దొరికిందనమాట. సో డెఫినెట్లీ సుబ్రహ్మణ్యం గారు నా పైన ఏదైతే నమ్మకాన్ని ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని నేను న్యాయం చేశానే అని అనుకుంటున్నాను. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి. 100% సాటిస్ఫై మేమైతే. ఆయన క్యారెక్టర్ అద్భుతంగా చేస్తారు. అందులో ప్రతి ఆర్టిస్ట్, ఇందులో చిన్న వన్ డే ఆర్టిస్ట్ కూడా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. మాకు ఆ ఎడిటింగ్లో డబ్బింగ్లు అన్నీ తెలుస్తాయి కదా, ఎవరికి పేరు పెట్టడానికి ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా చేశారు. అలాగే మా బబ్లీ సాహితీ గారు ఉన్నారనమాట. సో మీరు ఇందులో వైఫ్ క్యారెక్టర్ అండ్ డాక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి, సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? యాక్చువల్లీ నేను ఒక డాక్టర్ రోల్ ప్లే చేశాను ఇందులో. బేసిక్లీ ఈ మూవీలో ఉన్న క్రైమ్ ఏదైతే ఉంటుందో ఆ సస్పెన్స్ అది నా వల్ల రివీల్ అవుతుంది అనమాట. సో వీ టూ అదర్ క్యారెక్టర్స్ హూస్ గోనా రివీల్ ద సస్పెన్స్ అండ్ అన్వీలింగ్ అనేది అదంతా మా క్యారెక్టర్స్ వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఈ స్టోరీ విన్నప్పుడు డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు హీ ఈజ్ లైక్, నేను యాక్చువల్లీ ఐమ్ డాక్టర్, సో మీరైతే బాగా చేస్తారు అని అంటే సార్ ఓకే అని నాకు అనిపించి తీసుకున్న క్యారెక్టర్ ఇది. నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. ఫస్ట్ టైం విన్నప్పుడే ఆఫీస్కి వెళ్ళి కూర్చుని మాట్లాడి అప్పుడు నాకు ఇది చెప్పినప్పుడు సార్ నాకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క సస్పెన్స్ని ఎలాగైతే అన్వీల్ చేస్తామో నాకు ఆ ప్రొసీజర్ నచ్చింది. లైక్ ప్రతి ఒక్క క్లూ దొరకడమైనా, ఆ ట్విస్ట్ అయినా మెల్లిగా దాన్ని రివీల్ చేసి అన్వీల్ చేసి నాకు అది నచ్చింది. సో ఈ క్యారెక్టర్కి నేను బాగా చేశానని అనుకుంటున్నాను. సో యూ గైస్ హావ్ టు టెల్ మీ దట్. షూర్. సో కంపేర్ టు ఆల్ క్రైమ్ థ్రిల్లర్స్, సో మీ క్రైమ్ థ్రిల్లర్లో మమ్మల్ని ఏ రకంగా ఎంగేజ్ చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ చాలా మేము క్రైమ్ థ్రిల్లర్ చూసేసాము, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మేము ఆల్రెడీ ఫేస్ చేసాం. సో ఇందులో ఎటువంటి ఎంగేజ్ చేయబోతున్నారు మేము? కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ఎట్లా ఉంటాయంటే ఏదో ఒక ట్విస్ట్ పట్టుకుని దానివల్ల దానికోసం వెయిట్ చేస్తున్నట్టు ఆడియన్స్ని కూర్చోబెట్టి క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళి అది ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేయడం, క్లైమాక్స్ అనేది రొటీన్గా ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మా విద్రోహిలో బిగినింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది.
సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. క్లైమాక్స్ లాగా ఉంటుంది. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటుంది. దానికి మించి ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, దానికి మించి క్లైమాక్స్. ఇలా ఏదో ఒక ట్విస్ట్ తోటి మేము మూవీ అంతా రన్ చేయలేము. సో డిఫరెంట్, సెకండ్ హాఫ్ దానికన్నా డబుల్ ఉంటుంది. అంటే కరోనా ఏదో ఒక టాపిక్ వచ్చింది ఇందులో. సో అంటే కరోనా తర్వాత జరిగేదా, కరోనా ముందర? కరోనా తర్వాత జరిగేది. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేరియేషన్లో వైరస్లు వస్తున్నాయి, అవును, రూపాయలు మార్చుకుని వస్తున్నాయి అంటారు. అలాగే దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది, కానీ కరోనా వైరస్ అయితే కాదు. ఓకే. అది ఒక ఎలిమెంట్ మా మూవీలో, అంతే. సో శివకుమార్ గారు, మీరు విద్రోహి ముందర ద్రోహి, సో ద్రోహికి ఇప్పుడు వి యాడ్ చేశారు అంతేనా? సో అందులో పోలీస్ క్యారెక్టర్, ఇందులో మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్. మెడికల్ షాప్లో డిఫరెంట్. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? దానికి ముందు మరి చాలా వేరియేషన్ చేశారు. అవునవును, బట్ ఇక్కడ వి యాడ్ చేశారు కదా. ఆ విద్రోహిలో ద్రోహి మీరే అంటారా? కాదా? సో ఆ క్యారెక్టర్ సస్పెన్స్. ఓకే. సో మీకు ఆయనకి రవిప్రకాష్ గారికి సీన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ కంబైన్డ్ సీన్స్ ఉంటాయో, సో మోస్ట్ ఎంగేజింగ్ అనిపించే సీన్ ఏమన్నా? అంటే అది రివీల్ చేయకూడదండి. అంటే ఆయనకి నాకు కాంబినేషన్ అంటే ఇంకా అది అయిపోయింది అక్కడతో. అది నేను చెప్పేస్తే అయిపోయింది. ఓకే. ట్విస్ట్ అది సినిమాలో. అంటే ఒక నార్మల్ కుర్రోడు వాడు అసలు ఎలా డీల్ చేసాడు, వాడు రూత్లెస్ హంటర్ అయిపోతాడు. ఓకే. దాన్ని సార్ ఎలా క్రాక్ చేశారు, మేడం ఎలాగో దాన్ని పట్టుకున్నారు అనేది మా విద్రోహి కాన్సెప్ట్ అండి. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, మీకు వచ్చే రోల్స్ కొంచెం ఇట్లానే ఉంటాయా? కొంచెం అలాంటి నరుడు బతుకున్నట్టు. అది చాలా బాగుంటుంది. అది అయితే అసలు ఎక్సలెంట్. అది చెప్పలేము. యాక్టింగ్ గురించి అది చాలా బాగా చెప్తారు. నేను అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా, సార్ మీరు యాక్టింగ్ ఇది సంబంధించి చూసాక మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటనే ఒక మంచి క్వశ్చన్ అడిగి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్ని రోల్స్లో కంపేర్ చేస్తే, సో ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే, సో వాట్ డూ యూ ఫీల్? అంటే సినిమాకి వేరియేషన్ అండి. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్యారెక్టర్లే పట్టుకుని చేశాను. అండ్ స్క్రిప్ట్లు కూడా అలా డిఫరెంట్గానే చేసుకొచ్చాను. నా పాస్ట్ సినిమాలన్నీ కూడా చూస్తే, ఒక నరుడు బతుకున్నట్టు కానివ్వండి, ఒక బాలీవుడ్ టాకీస్ కానివ్వండి, విద్రోహి కానివ్వండి, క్యారెక్టర్ ప్లే చేసినా లీడ్గా చేసినా కొంచెం డిఫరెంట్గానే ఉంటేనే చేస్తాను. వెయిట్ చేసినా పర్లేదు, కొంచెం డిఫరెంట్గానే చేద్దామని కూర్చున్నాను. సో నేను అలా టేక్ ఓవర్ చేసిన స్క్రిప్ట్లో ఇది ఒక వేరియేషన్. నార్మల్ సాదాసీదా మెడికల్ షాప్లో పనిచేసే కుర్రాడు వాడు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఆడు మాస్క్ మ్యాన్ అసలు ఏంటి అనేది ఇది ఒక కాన్సెప్ట్. సో సాయిధి గారు, మీరు బిఫోర్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి తర్వాత మళ్ళీ అగైన్ ఈ గ్యాప్ రావడానికి ఏంటి రీజన్? అంటే స్టడీస్ పరంగానా లేకపోతే? స్టడీస్ అండి. చిన్నప్పుడు లైక్ చెప్పాను కదా, ఒక 10 ఫిల్మ్స్ చేశాను, సార్తో కూడా చేశాను. అదే అడగబోతాను నెక్స్ట్ క్వశ్చన్. సో అప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అండి నాకు. మా మమ్మీకి చాలా ఇష్టం, అండ్ డాడీకి మాత్రం చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి ఇది ఉండే. సో నేను ఇంకా మంచిగా చదువుకొని అది అయిపోయి డాక్టర్ అయిపోయింది. రియల్ అండ్ రియల్. డన్ విత్ మై MBBS నౌ. సో ఇప్పుడు ఫుల్ టైమ్ ఇంటూ యాక్టింగ్కి కాన్సన్ట్రేట్ చేద్దామని, అందుకే గ్యాప్ తీసుకున్నాను. అంటే డాక్టర్ చదివిన వాళ్ళంతా అసలు మాకు డాక్టర్ ప్రొఫెషన్ నాకు వద్దు బాబోయ్ అంటూ ఉంటారు. ఎందుకని? వాట్స్ ద రీజన్? అది చాలా, ఇట్స్ నాట్ ఈజీ అంతే. అంటే ఎవ్రీథింగ్ ఏది చేసినా ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇది ఇంకొంచెం ఒక్క స్టెప్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఓకే, సూపర్ అండి. సో అనయ్య, మీరు మీ క్యారెక్టర్స్ కానీ అవి కానీ మీరు ఎంచుకునే విధానం కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో అంటే ఏంటి, స్క్రిప్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా లేదా మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటారా? బేసికలీ అంటే ఈ ఆల్మోస్ట్ 25 years అయింది. 25 yearsలో ఈ స్ట్రగుల్ అనేది పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మేబీ ప్రతి కెరియర్లోనే ఉంటుందేమో. సో ఈ స్ట్రగుల్లో మనం సెలెక్ట్ చేసుకునే అంత స్కోప్ దొరకలేదన్నమాట. ఎప్పుడు మనకి చేతిలో వర్క్ ఉందా లేదా అనేదే చూసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉండేది. సో నిజంగా ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం స్క్రిప్ట్ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా, మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటారంటే ఫస్ట్ వర్షనే స్క్రిప్టే నన్ను సెలెక్ట్ చేసుకుని ఏదో కాస్త అదృష్టం, కొంతమంది డైరెక్టర్స్ లేదు రవిని పెట్టుకుందాం అనే ఒక ఆలోచన అయి ఉండొచ్చు. కానీ సో వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్లో ఎంతో కొంత ఎలిమెంట్ ఉండి అది జనాలకి రీచ్ అవ్వడం వల్ల
అలా కొనసాగుతుంది అనమాట కెరియర్. అంటే 2000లో మేము చూసినప్పటికి 2025కి మీరు అట్లానే ఉన్నారు. ఇంత కూడా చేంజ్ అవ్వలేదు. కొంచెం మాలో ఉన్న చేంజెస్ వచ్చినాయి కానీ మీలో మటుకు రాలేదు. ఏంటి సీక్రెట్ ఏంటి? వాట్స్ 2025లో నువ్వు 2000లో నువ్వేం చేస్తా ఉన్నావు? నేను అప్పుడే పుట్టాను. అంటే దాని తర్వాత చూసాం సినిమాలు అవి. సో అంటే ఏంటి వాట్స్ ద అంటే మీరు ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఆ బ్యూటీ అది అందరూ హ్యాండ్సమ్ సంగతి పక్కన పెట్టేద్దాం, బ్యూటీ సంగతి కూడా పక్కన పెట్టేద్దాం. అలాగే ఎందుకు ఉన్నారు అని చెప్పి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట. బేసికలీ మీ సినిమాలో యాక్టింగ్ బాగుంది, అందులో మీరు ఏమైనా హోంవర్క్ చేశారా అనే దానికన్నా ఎక్కువ నాకు నేను ఫేస్ చేసే క్వశ్చన్ ఇదే, అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే అలా ఉన్నారు అనేది. సో దానికి సమాధానం ఐ డోంట్ నో, ఒక్క ఎలిమెంట్ అవ్వదు దానికి. ఇట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. నీ బాడీని శుభ్రంగా ఉంచుకోవాలి, నీకు వచ్చే ఆలోచనలు ఏదైతే మైండ్ ఉందో దాన్ని క్లియర్గా ఉంచుకోవాలి. సోల్ డెఫినెట్లీ ఎంతో కొంత స్పిరిచువల్ సైడ్, ఒక దేవుడిని నమ్మడం, అలాంటివన్నీ కంప్లీట్గా ఉంటేనే అది పాసిబుల్ అని నేను అనుకుంటున్నా. జనరల్గా బయట సినిమాలో చూస్తే మీ క్యారెక్టర్ కొంచెం సీరియస్ మోడ్లో ఉంటూ ఉంటాయి. సో ఫన్ వే చాలా తక్కువ ఉంటుంది మీలో. సో బయట చూస్తే మటుకు మీరు చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా పలకరించి దగ్గర తీసుకుంటూ ఉంటారు. సో అది చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవడం కానీ. సో బయట ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఎనీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అమ్మో ఏందో మాట్లాడితే ఏమన్నా మళ్ళీ ఏమన్నా అంటారేమో అట్లా భయపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? అట్లాంటివి ఏమైనా ఫేస్ అంటే యూజువల్గా ఒక 10 మంది కలిస్తే ఒకళ్ళు ఇద్దరు అలా ఉంటారు. బట్ నాకు అంటే యూజువల్గా ఈ ఫొటోస్ అడుగుతూ ఉంటారు కదా, ఫొటోస్ అడిగినప్పుడు 5, 10, 15, 20 మందికి ఇవ్వడానికి వరకు ఓకే, కొంత పేషెన్స్ ఉంటుంది. ఆ 20th, 21st, 22nd నుంచి ఇంకా బా అని పేషెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఆ ఒక్క సెకండ్లో మనం పొరపాటునే ఉండే అని అన్నాము అంటే లైఫ్ లాంగ్ వాడు గుర్తుపెట్టుకుంటాడు, ఒరే అమ్మ వాడికి చాలా పొగర్రా బాబు అని. వాడికి నేను ఒక్కడే. కాకపోతే నాకు ఇంతమందికి ఇచ్చిన తర్వాత అంటే ఇది నా పరిస్థితే కాదు, డెఫినెట్లీ ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది అనేది. సో ఆ రకంగా ఒకళ్ళు ఇద్దరు భయపడి తీసుకోకపోవడం అలాంటిది జరగచ్చేమో. సో సుబ్రహ్మణ్యం గారు, బేసిక్గా ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే చాలా ఎంగేజింగ్గా ఉంది, చాలా బాగుంది. బీమ్స్ గారు, సో ఆయన వరకు ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఫస్ట్లో ఈ మన బడ్జెట్లో ఎవరు వస్తారు ఏంటి అని అనుకున్నాం. అయితే ఇది 3 years బ్యాక్ జరిగింది. అప్పుడు బీమ్స్ గారిని అప్రోచ్ అయితే ఓకే ఆ బడ్జెట్ చేయను కానీ నా బడ్జెట్ అంటూ ఒకటి ఉంది అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే ఆయన మళ్ళీ మ్యాట్ సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా ఏ వచ్చినాయి 2-3 hits వచ్చినాయి. డీజేటీలు ధమాకా తర్వాత సార్ మంది అలా టిల్లు స్పేర్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ఇచ్చాడు. తర్వాత హిట్లు వచ్చినా కూడా ఆయన మనకు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్ ప్రకారమే మనకు చేశాడు ఆయన. కాకపోతే మన ఆర్ఆర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు అన్నీ ఆయన ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇవి చేశాడు ఆయన, లవ్ స్టోరీలు. కానీ మన సస్పెన్స్, క్రైమ్ ఈ థ్రిల్లర్కి ఇవ్వడం ఫస్ట్ టైము చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త బీమ్స్నే చూస్తాం, అంత డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ మా మూవీని 50% కాపాడింది ఆర్ఆర్ఏ. 50%, 25% ఆర్టిస్టులు, 25% కాన్సెప్ట్. అంత డెప్త్గా ఉంటుంది ఆర్ఆర్ అయితే. కెమెరాకి అక్కడ టెక్నీషియన్లు అందరూ కలిపి 50% సార్, మన సైడ్ నుంచి 50%. ఇక్కడ మీకు ఒక చిన్న ట్విస్ట్ ఒకటి రివీల్ చేద్దాం మీకు. బేసిక్గా సార్ నాకు 3 years బ్యాక్ తెలుసు, 3-4 years బ్యాక్. నేను అప్పుడు యాక్టింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు సార్ వచ్చి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. సో అప్పుడు నేను సార్తో పరిచయం, తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు కలవటం. సో అనే మీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగుంటాయి కాబట్టి. సో అంటే మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్గా మీరు చూసే పాయింట్స్ ఏంటి? అలాగే మీకు ఎంగేజింగ్గా మీరు ఏమైనా ఒక స్క్రిప్ట్ ఏదన్నా మీకు బాగా నచ్చి అది మీ వరకు వచ్చి మళ్ళీ వద్దు అని వెళ్ళిపోయిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, అందులో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక 2-3 సినిమాలు ఉన్నాయండి, ఒక 5-6 సినిమాలు పేర్లు చెప్పను కానీ ఒక 2 మేజర్ కెరీర్ బిగినింగ్ ఉన్నాయి, 2 పెద్ద సినిమాలు. అవి అంటే మనం అనుకుని ఇంకో 15 daysలో అడ్వాన్స్ అందుకునే టైంలో వెనక్కి వెళ్ళిపోయినాయి. ఓకే. అండ్ స్క్రిప్ట్ విషయానికి వస్తే నాకు ఎవరైనా కథ చెప్పినప్పుడు నేను వినేటప్పుడే విజువలైజ్ చేసుకుంటాను, థియేటర్లో కూర్చొని ఎలా ఉంటుంది ఇది. ఇంకోటి క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నా వల్ల కథ ఎక్కడ మారుతుంది, కథలో ఏదో ఊరికే వచ్చిపోయి హాయ్ బాయ్ చెప్పేది చేయను. నా వల్ల అసలు కథ ఎక్కడ మారుతుంది. ఇప్పుడు
మీరు తొలి ప్రేమ తీసుకున్నా, మజిలీ తీసుకున్నా, ఇటు టూ తీసుకున్నా, నా వల్ల సినిమా టర్న్ అయిపోతుంది. అవును. అలాంటి క్యారెక్టర్లే పిక్ చేస్తాను. అంటే అంటే ఊరికే నార్మల్గా వచ్చి హాయ్ బాయ్ చెప్పి అవి చేయను. సో నా వల్ల మారాలి సినిమా. మొన్న రీసెంట్లీ నేను నితిన్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు, అలా ఏం యాక్టర్ తెలుసా, అసలు వర్క్ అంటే వర్కే, ఇంకా వేరే ధ్యాస ఉండదని చెప్పి నాకు నితిన్ అన్న ఆయన చెప్తుంటే నేను విన్నాను. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, సో ఆయన నరుడు బ్రతుకు నటన ఈ మూవీస్లో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అది. యా. సో సాహితీ గారు, మీరు బిఫోర్ అంటే ఒక 10 to 15 years బ్యాక్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి తర్వాత అగైన్ ఇవి చేస్తున్నారు కాబట్టి, సో అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా, ఏమైనా కనిపించిందా? ఆనెస్ట్గా చెప్పాలంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ తెలీదు. నేను వచ్చి మంచిగా చాక్లెట్స్ తిని యాక్టింగ్ చేసేసి మేకప్ వేసేసుకొని కూర్చుని ఆడుకొని అక్కడే హోంవర్క్ చేసేసుకొని ఏమైనా స్కూల్లో ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే అక్కడే వర్క్ చేసేసుకొని గమ్మున ఇంటికి వెళ్ళిపోయి, చిన్నప్పుడే స్కెడ్యూల్ ఎలా ఉండేదంటే 4 o'clockకి లేచేసి సెట్ పైనకు వచ్చేసి ఇదంతా ఉండేసరికి ఓకే నార్మల్గా ఇట్లానే ఉంటుందేమో లైఫ్ స్టైల్, అందరిది ఇంతే ఉంటుంది అని అట్లానే ఉంటుండే నాకు. కానీ మెల్లిమెల్లిగా ఇంకా పెద్దగా అయితే నాకు అది ఓహో ఇలా కాదు, ఇది కొంచెం కొంతమంది పిల్లలు ఇలా డిఫరెంట్గా ఉన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ టు నో అన్నమాట. అంటే ఏ క్లాస్లో అండి యాక్టింగ్? నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ 6 years old అండి. 6 years old. మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అరుంధతి. అక్కడి నుంచి స్టార్ట్. సో అప్పటి నుంచే ఇంకా 4 o'clockకి వెళ్ళిపోయి చేసేసి భలే అది యాక్టింగ్ లాగా అలా అంటే ఇది ఒక సినిమా, దీనికి మనం కష్టపడాలి ఇలాంటి మైండ్ సెట్ ఏం లేకుంటుండే అప్పుడు. ఎట్లుంటుండే అంటే వెళ్ళినాం మంచిగా ఆడుకున్నాం, డైరెక్టర్ గారు చెప్పింది చేసినాం వచ్చేసినాం ఇంతే, ఇట్లానే ఉంటుండే. సో ఇట్ వాస్ మోర్ లైక్ దాట్. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక డెడికేషన్ ఉండాలి, వెళ్ళాలి మంచిగా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఆడిషన్స్ ఇవ్వాలి. ఇలాంటి స్ట్రగుల్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నప్పుడు ఆనెస్ట్లీ థ్యాంక్ మై మామ్ బికాజ్ ఇట్ వాస్ వెరీ ఈజీ విత్ హర్. బట్ ఇప్పుడు ఐఎమ్ రియలీ నోయింగ్ ద హార్డ్ వర్క్, ద రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్. సో యా ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. యా. సో క్రైమ్ థ్రిల్లర్స్ అనేటప్పటికనే ఏమన్నా మీరు క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు కానీ ఇవి కానీ ఎక్కువ చూస్తూ ఉంటారా, ఏదన్నా బాగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి? అదే సినిమా అంటే మన కెరియర్ కోసం లేకపోతే క్యారెక్టర్ కోసం చూడడం అనేది అంత ఎక్కువ ఉండదు కానీ, బట్ రెగ్యులర్గా కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఆ ఫ్లోలో మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ఏదైతే గ్రాస్ప్ చేస్తుందో ఓకే దాని బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, పాజెస్ ఇలా ఇస్తే సస్పెన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ పర్టికులర్ క్యారెక్టర్ కోసం కొంత క్రైమ్ థ్రిల్లర్స్ వాచ్ చేయడం అనేది అయితే జరగలేదు ఈ సినిమాకి, బట్ అలా చేస్తే కూడా మంచిదే అని నా ఉద్దేశం. అంటే మీకు బాగా నచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ కానీ లేదంటే ఏదన్నా ఒక సిరీస్ కానీ ఏమన్నా ఉందా? రీసెంట్గా నేను నెట్ఫ్లిక్స్లో అనుకుంటా అది చాలా బాగా డీల్ చేశారు, దాని పేరు నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, బట్ మైండ్ఫుల్ మర్డర్ అని చెప్పి ఒకటి నెట్ఫ్లిక్స్లో చూశాను. అది చాలా బాగుంది, అంటే వెరీ ఎంటర్టైనింగ్లీ మొత్తం ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంటే ఎంటర్టైన్తో పాటు క్రైమ్ థ్రిల్లర్ అనేది అది నాకు బాగా అనిపించింది. యా. అండ్ మీరు దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే. బేసిక్గా డైరెక్షన్ అంటేనే కొంచెం టఫెస్ట్ జాబు, బట్ అగైన్ ప్రొడ్యూసర్ కూడా మీరే. సో ఎంత టఫ్ అనిపించింది మీకు? ఆల్రెడీ వేరే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. ఓకే. ఆయన నానేమొద్దు అని చెప్పాడు ఆయన, అందుకోసమని నా పేరు వరకు ఉంచుకున్నాం. మేజర్ షేర్ అయిందే. సో మోస్ట్ టఫెస్ట్ ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ అనిపించింది, ప్రొడ్యూసింగ్ డైరెక్షన్? అందరూ నాకు అందరూ కోఆపరేషన్ ఉన్నారు, ఎవరు కెమెరామ్యాన్ కానీ టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కోఆపరేటివ్గా ఉన్నప్పుడు నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకున్నాం, ఎందుకంటే కెమెరామ్యాన్ బిజీ, లేకపోతే ఆర్టిస్టులు బిజీ, లేకపోతే మనకు లొకేషన్లో అవైలబుల్ లేకపోవడం. ఇలా మెయిన్లీ ఏంటంటే మాకు ఒక వాటర్ ఫాల్ కావాలి, చాలా ఇంపార్టెంట్. సాంగ్ అక్కడే చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఏదైనా అటువంటి వాటర్ ఫాల్ కావాలంటే మన ఏపీలో పాడేరు దగ్గర ఉంది, కానీ అది వాటర్ కావాలి. వాటర్ ఫాల్ అంటే వాటర్ ఉండాలి కదా, సమ్మర్లో చేయలేం. దానికోసం ఒక 6 months లేట్ అయింది. ఆ సాంగ్ కోసం ఇలాగ పోస్ట్ ప్రొడక్ట్స్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. దానివల్ల కొంచెం డిలే అయింది తప్ప ఇంకెవరి వల్ల ఏ ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ కూడా మేము అనుకున్నట్టుగానే చేసాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎడిటింగ్ కానీ సీజీస్ కానీ ఆర్ఆర్ కానీ ఏది కూడా. ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి మొత్తం ఫిలింలో? ఆల్బమ్ అయితే 4 songs, కంటెంట్లో 2 songs ఉంటాయి. ఓకే.
సో ఈ 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఉందో, సో 24 క్రాఫ్ట్స్లో మీకు ఏది హ్యాండిల్ చేసేటప్పుడు ది మోస్ట్ టఫెస్ట్ అనిపించింది? అదేమనిపించింది? ఏ క్రాఫ్ట్? నాకు అన్నీ టఫ్గానే ఉన్నాయి స్టార్ట్ చేసినప్పుడు. జర్నీలో అన్నీ కూడా నాకు ఈజీ అనిపించింది. జర్నీలో ఈజీ అయిపోయింది. ఈజీ అనిపించింది. ఫస్ట్ అయితే నాకు ప్రతిదీ భయపడ్డా, సీజీ ఎలా చేయించాలి, ఆర్ఆర్ ఎలా చేయించాలి. అలా ఒక వెర్షన్ ఇచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా కాదు ఇంకా బెటర్గా చేయాలి. సీజీ కూడా అంతే, ఆయన వెర్షన్ ఇచ్చేవాడు, కాదు సార్ కొంచెం బెటర్గా చేద్దాం. అలా ఎడిటింగ్ కానీ అన్నీ కూడా బిగినింగ్ అన్నీ టఫ్గానే ఉన్నాయి, కానీ జర్నీలో ఈజీ. సో ద్రోహి అంటే మాకు తెలుసు, కానీ విద్రోహి అంటే ఏంటి? నాకు ద్రోహి అంటే ఫ్రెండ్షిప్ చేసి దెబ్బేసేవాడిని ద్రోహి అంట, సంఘానికి సెట్ చేసేవాడిని విద్రోహి అంట. మా విద్రోహి సంఘానికి సెట్ చేసి ఎవరు చేస్తారు ఆ విద్రోహి? ఎవరు? అది మీ బ్యాక్ సైడ్ ఉన్నాడు ముసుకేసుకుని అతను. ఆ క్యారెక్టర్ సస్పెన్స్, ఆ క్యారెక్టర్ సస్పెన్స్, అది సస్పెన్స్ మెయిన్. ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా అంతా, మూవీ ఇంకా ఉన్నారు క్యారెక్టర్లు. అది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీకు. అదే అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది సార్, మీరే అనుకుంటున్నాను నేను. లేదు లేదు, అవి వేరే క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకా మీరు ఆ మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది అదంతా. అదే మనకి కరోనా వచ్చి చాలా వరకు డౌన్ అయిపోయింది, అంటే ఇండస్ట్రీ పరంగా జనాలు థియేటర్కి రావటం కానీ ఈ పరంగా చాలా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే, ఈ రెండు చెక్ చేస్తున్నారు ఆడియన్స్ అనేవాళ్ళు. సో దీని పరంగా ఎంతవరకు టేక్ కేర్ చేశారు మీ ఫిలిం అనేది? ఆడియన్స్ని ఎంతవరకు రప్పించి కూర్చోపెట్టగలరు 2 hours? సో మీలో ఎవరే ఆన్సర్ చేసినా ప్రాబ్లం లేదు నాకు. అంటే నా వరకు నేనేంటంటే, మనం ఆ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ స్క్రీన్ ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత పర్ఫామ్ కరెక్ట్గా చేస్తుందా లేదా, ఆడియన్ని మనం ఈ చేసిన దాన్ని సిన్సియర్గా చేస్తున్నాం అనే దాని వరకే చూస్తాం. సో అంతవరకు అయితే 100% చేసాము అనే నమ్మకం నాకు ఉంది. సో డెఫినెట్లీ ఇంకా కథ ఎంత బలంగా ఉండి ఎంగేజ్ చేయగలుగుతామా అనేది డైరెక్టర్ గారు చెప్పాలి, అండ్ ఆడియన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. సూపర్. సో మీరేం చెప్తారు మరి, ఎంతవరకు ఆడియన్స్ని కూర్చోబెట్టి? సస్పెన్స్ అయితే హోల్డ్ అవుతుంది. పనిచేసిన డబ్బింగ్ అది చూసుకుని ఉంటాం కదా, సస్పెన్స్ అయితే హోల్డ్ అవుతుంది, అండ్ ఆడియన్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేయగలమని నమ్ముతున్నాం. మన స్క్రిప్ట్లోనే ఆ స్ట్రెంగ్త్ ఉందండి, స్క్రిప్ట్లోనే ఆ స్ట్రెంగ్త్ ఉంది. అంటే ఒక నార్మల్ సాదాసీదా ఒక చైల్డ్ బాడీ షేమింగ్కి గురైనవాడు, వాడు ఒక పాయింట్లో రూత్లెస్ హంటర్ అయిపోతున్నాడు. పాయింట్ అది డిఫరెంట్, బాడీ షేమింగ్ అంటున్నాడు, చైల్డ్ మాలిస్టేషన్ బాడీ షేమింగ్ గురైనవాడు. సో హోల్డ్ అవుతుంది. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, సో దానికి ఆన్సర్ చేయాలన్నమాట. గిఫ్ట్ ఇస్తారా? దీని గిఫ్ట్ ఏమన్నా? సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ హియర్ ద టైటిల్ విద్రోహి? విద్రోహి ఫెంటాస్టిక్, ఆసమ్, పర్ఫెక్ట్. సింగిల్ ఆన్సర్ చెప్పాలా? ఏదైనా పర్లేదు. పర్ఫెక్ట్ ఫర్ ద మూవీ, అంతే, మ్యాచ్. ఓకే. సో మీరు? సో ఫస్ట్ మాకు టైటిల్ ఇది లేకుండే, వేరే టైటిల్ అనుకున్నాము, కానీ ఇది మార్చాక నాకు మూవీ పైన లైక్ ఎవ్రీ బుక్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్ అండ్ ఆల్, సో దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బుక్ వెరీ మచ్. సో నాకు ఇట్ ఫెల్ట్ వెరీ ఆసమ్, పర్ఫెక్ట్ స్టోరీకి యాప్ట్. సో మీరేం చెప్తారు? ఫస్ట్ వర్కింగ్ టైటిల్ అయితే వేరే ఉండేది. భీమ్స్ గారు సాంగ్స్ ఇచ్చేటప్పుడు ఇలాగ చిన్న డిస్కషన్ వస్తే టైటిల్ మార్చపోయారా, అప్పటికే మాకు ఉంది, ఆల్రెడీ చర్చింగ్లో ఉన్నాం సార్, చూస్తున్నాం ఏది బెటర్ అనేది అని. ఆయన అన్న థర్డ్ డేనే ఇది షూట్ చేసుకుని వెళ్ళాం. సూపర్. సో వన్ వర్డ్ అబౌట్ యువర్ డైరెక్టర్? పేషెన్స్. నో కాంప్రమైజ్. అంటే పేషెన్స్, కాంప్రమైజ్ నచ్చింది లేట్ అయినా తీసుకున్నాడు. లాస్ట్ 2 questions. వన్ వర్డ్ అబౌట్ యువర్ కోస్టర్స్? ఏమంటారు దాన్ని, వన్ వర్డ్ పదం ఏంటో రావట్లేదు, కానీ కరెక్ట్గా కూర్చోడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో కానీ తెలుగులో, అన్నీ ఒక పర్ఫెక్ట్గా కూర్చుంటే అది. సో వన్ వర్డ్ అంటే వర్క్హాలిక్. వర్క్హాలిక్ కాదు, వేర్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా మ్యాచ్ అయ్యి కూర్చోవాలి కదా. వెన్ యూ గివెన్ ఎ పజిల్, ఆ పజిల్లో అన్నీ కరెక్ట్గా కూర్చోవాలి, అది. స్టేబుల్. యా, మేబీ స్టేబుల్ కూడా కాదు, యా, బట్ వాట్ ఎవర్, పర్ఫెక్ట్ ఫిట్. యా. సో మీరు కోస్టర్స్? రవి గారు ఇస్ లైక్ హోమ్,
నాకు సెట్ పైన అస్సలు ఐ డి నాట్ ఫీల్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ అనేది ఏమీ లేదు. వెరీ వెరీ హోమ్లీ. శివ గారితో నేను పర్సనల్గా వర్క్ చేయలేదు, బట్ హీస్ వెరీ ఫనీ. హీస్ వెరీ ఫనీగా. సో మీరు ఇప్పుడు అదే అంటే చాలా కుదిరిందండి అందరికీ కూడా. అంటే ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పని వరకు పని చేసుకుని కట్టనగా సరదాగా అని చేసుకుని అంటే ఒక ఫ్రెండ్స్ లాగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చాము. సార్ మీ యాక్టర్స్ గురించి, మీ క్యాస్ట్ గురించి మీరేం చెప్తారో చెప్పండి. మాకు ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బెస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యాం, వాళ్ళ కోసం వెయిట్ చేసాం, వాళ్ళతోటి షూట్ చేసాం. ఓకే. అలాగే ఈ మా మూవీలో సరిష్మాని ఇంకో క్యారెక్టర్, కాకపోతే ఆమెకి ఫీవరిష్ వచ్చి కొంచెం డల్గా ఉండటం వల్ల రాలేకపోయింది. ఆమె కూడా ఎక్సలెంట్గా చేసింది. ఆమె కూడా ఒక మెయిన్ రోలే ఇందులో. సూపర్ సార్. సో ఫైనల్లీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అక్టోబర్లో, కాబట్టి మీ అందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గాయస్, ఇదనమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యాంకర్ సంజు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటుంది యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.